కానిస్టేబుల్ కిష్టయ్య, ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని? రాక్షసులు. రై డోంగరికి బచ్చా వాడేవాడు ఇక్కడ రా. పోవయ్యా, అసలే మనసు బాగోకపోతే మధ్యలో ఈ అంతరాత్మ ఒకటి. అదే నాకు మండుద్ది. నేను నీ అంతరాత్మ కాదు, ఒరిజినల్ కానిస్టేబుల్ కిష్టయ్యని. సార్ మీరా? నమస్తే సార్. నమస్తే. షట్ అప్. ఎరా డోంగిరి రాస్కెల్, డూప్లికేట్ స్కౌండ్రల్. ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి తప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ అయిపోతావా? జాయిన్ అయింది చాలదన్నట్టు నా ఇద్దరు పెళ్ళాలని తీసుకొచ్చి కాపురం పెడతావా? నువ్వు చేసిన ఈ 2 నేరాలకి నీకు ఉరిశిక్ష వేస్తాను. పదా పోలీస్ స్టేషన్కి. ఆగండి. నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే, కానీ దాన్ని నేను ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి. అదే నాకు మండుద్ది. నేను విన్నా. అబ్బా వినండి సార్. సరే చెప్పు. అదండి ఈ విషయం. ఉద్యోగం లేకపోతే మా మావయ్య పెళ్లి చేయడని నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు. క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటారండి. క్షమించేశాను గాని పాపం మీ మావయ్యని మీ అత్తయ్య పాద పూజ నుంచి కాపాడవయ్యా. మా అత్తయ్య పాద పూజల గురించి మీకెలా తెలుసా? అదే నాకు మండుద్ది. లలిత్తో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా. మా లలిత కూడా మీకు తెలుసా సార్? తెలియడమే కాదు, ఆ అమ్మాయితో పాట కూడా పాడాను. నా లలిత్తో డ్యూయట్లు కూడా పాడతావా? ద్రోహి, దుర్మార్గుడా. అదే నాకు మండుద్ది. నా పెళ్ళాలతో నువ్వు పని చేయించుకోవట్లా? వాళ్ళని చెల్లెళ్ళలా భావించాను. నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను గాని ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్తూ. బాస్ ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు. మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత నేను చస్తాను. ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు. ఆలోచించండి. చూడు బ్రదర్, నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను. నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేసే అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది. అలా కానీ. థ్యాంక్ యూ సార్. చచ్చి మీ కడుపును పుడతాను సార్. అదే నాకు మండుద్ది. చచ్చినా కడుపును పుట్టదు గాని నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు. బాస్ అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. మా మావయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది. నా పెళ్లి ఆగిపోతుంది. అయితే ఏం చేద్దాం? డ్యూటీ నేను చూసుకుంటాను, సంసారం నువ్వు చూసుకో. నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది, నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు. నువ్వు మంచెక్కు. చాలా రోజులైంది, నేను లోపలికి వెళ్తాను. బాస్ నేను టవల్తో రావడం చూసింది. డ్రెస్ మారిందంటే ఇబ్బంది పడతాం. నేనే వెళ్తాను, నువ్వు మంచెక్కు. ఆ లక్క పిడతకి ఆ జీర్తివాంతులేనట్టు కదా. అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను. రండి తలంటుతాను. నువ్వు పద, నేను వస్తాను. అమ్మాయ్యా. అయిపోయాను. నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు. ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్టబొమ్మ నిన్ను బయటికి పంపుతుందా? చూస్తాను. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను. రా కిట్టు. ఏమిటి అన్యాయం? నిద్దట్లో ఎక్కడికి అడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నావు, వదిలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగలని పిచ్చి తగలరా, కడుగు. ఏయమ్మా, సాంబ్రాణి పొగ బాగా వేయి. మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. హ్యాపీ బర్త్డే టు యు. అదే నాకు మండుద్ది.
రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మజ్జిగ తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన హారతి, కింద ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా? అదే నాకు మండింది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు బెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నారు అన్నమాట. చెవులు మేడ సౌజన్యమా? ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పెళ్ళ ఉన్న వాళ్ళకి పనికిరావు. గట్టిగుడు పిలుస్తుంది. ఎవరిని మిమ్మల్ని గేదల్లా? మాధవయ్య గారు, మాధవయ్య గారు. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవయ్య గారు రమ్మన్నారంట? ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరు నుంచి గంటేస్తారు. కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు? దీక్షా భంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు. నాకు డ్యూటీ టైం ఉంది, నేను వస్తా. ఆ చేతిలో పొట్లమేమిటి? ఇదే స్కూటర్ కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను. తలుపు దగ్గరికి వేసుకో, తలుపేసుకో, వస్తా. అలాగే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. బాస్, బాస్, ఇదే నాకు మండుద్ది. నేను బాస్ ఆనంద్ని. ఏంటి, డ్యూటీకి వెళ్తున్నాను. ఇదిగో యూనిఫామ్, ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్. ఆంతరంగిక కిటుకులు కూడా తెలుసుకున్నావా? క్షమించు బాస్, వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలితతో పెళ్ళైతే మెడ ట్రిక్కు చెవి ట్రిక్కు లలిత మీద వదులుతా. వస్తా బాస్. ఏమండి, ఇట్రండి. రుక్కు రుక్కు. అయ్యో వదలండి, దీక్ష మధ్యలో ఆపకూడదండి. దీక్షాగాడిది గుడ్డ, అదే నాకు మండుద్ది. సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను. ఆ లక్క పిడతకి తిక్క కుదిరింది. అబ్బా, ఈ శృంగార సమయంలో మధ్యలో దాని పేరు ఎందుకు?
అయ్యో బావా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. నీతో ఫోన్లోనైనా మాట్లాడదామంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్నను చూడ్డానికి డాక్టర్ వచ్చాడు. నన్ను చూడ్డానికి నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపునాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరగడం అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతూ తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. చంపేస్తారా? వార్త, నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి. ప్రేమతో నీ లలిత.